శ్రీ గురుభ్యో నమ. పూర్వము దేవగిరి అనేటువంటి పర్వత ప్రాంతంలో సుధర్ముడు అనేటువంటి ఒక గొప్ప బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన వేదాంగములను కూడా చదువుకున్నవాడు. శిష్యులకు పాఠములను బోధిస్తూ ఉండేవాడు. అతనికి సుదేహ అనేటువంటి భార్య ఉండేది. ఆమె కూడా చక్కగా ధర్మాత్మురాలు. అనుక్షణము కూడా భర్తను అనుసరిస్తూ ఉండేది. వారిద్దరూ ముఖ్యము కూడా పార్థివలింగము, మట్టితో చేసినటువంటి శివలింగమును పూజిస్తూ, అర్చిస్తూ ఉండేవారు. వారి జీవితం ఆ విధంగా సాగుతూ ఉన్నది. ఈ సుధర్ముడు గొప్ప వైరాగ్యమును కలిగి ఉన్నాడు సంసారంలో ఉన్నా గూడా. వారికి అనేక కాలము గడిచినా గూడా సంతానము లేకపోవడం వలన అయినటువంటి సుధర్మకు చింత అనేది ఉండేది. కానీ ఈ సుధర్ముడు అనేక మార్లు ఆమెకు జ్ఞానబోధ చేసి ఉన్నాడు. పుత్రులు ఉన్నంత మాత్రమున పెద్ద ఒరిగేది ఏమీ లేదు. ఈశ్వరుడే సర్వస్వము అని భావించు. ఈశ్వరుణ్ణి నమ్ముకో. పుత్రుని యందు ఉన్నటువంటి ప్రేమను ఈశ్వరుని యందు పెట్టు. నీవు తరిస్తావు, నేను తరిస్తాను. ఇలా నీవు చింతిస్తూ ఉండడం వలన ఏ లాభము ఉండదు అని ఎన్నో మార్లు చెప్పేటువంటి ప్రయత్నం చేసినాడు సుధర్ముడు. కానీ ఆ సుదేహ ఇక వినకుండా హఠము చేయసాగినది. దాంతో ఒకానొక రోజున పరమేశ్వరుని ముందు అసలు మనకు సంతానం కలుగుతుందా కలగదా మన ఇద్దరికి అడుగుతాను అని ఒక 2 దండలు తీసుకువచ్చి దానిలో ఒకటి పట్టుకో, ఇది పట్టుకుంటే కలుగుతుంది, ఇది పట్టుకుంటే కలగదు అని తాను మనసులో సంకల్పం చేసుకొని ఆమెకు చెప్పలేదు, పరమేశ్వరుని ముందు పెట్టాడు. ఆ సుదేహ పట్టుకున్నది. ఏది? సంతానము మన ఇద్దరకు కలగదు అని ఏ సంకల్పంతో పెట్టాడో ఆ దండను పట్టుకున్నది. చెప్పినాడు, పరమేశ్వరుడి యొక్క సంకల్పం కలిగినది. ఇక నీకు నాకు సంతానం అనేది కలగదు, కాబట్టి ఇక హాయిగా ఈశ్వరార్చన చేసుకో అని చెప్పినది. అప్పుడు ఆ సుదేహ అన్నది, మీకు నాకు కలగదు కానీ మీకు కలుగుతుంది కదా, ఆ లోపం నాలో ఉన్నది అని తేలింది కాబట్టి మీరు మరొక వివాహం చేసుకోండి అన్నది. అది అసాధ్యము, ఈరోజు చెప్పినంత సులభము కాదు, మున్ముందు అది తీవ్రమైనటువంటి ఇబ్బందులకు, నీలోని అసూయాద్వేషములకు కారణమవుతుంది, కాబట్టి నేను చేసుకోను అన్నాడు. తీవ్రమైన హఠము చేసింది. దాంతో ఇక తప్పనిసరి పరిస్థితులలో ఆ సుదేహకు చెల్లి అయినటువంటి గృష్ణ అనేటువంటి స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆమె ఇచ్చి వివాహం చేయడం జరిగినది. కొంతకాలము అనేది మళ్ళీ వారి యొక్క జీవితము కొనసాగుతూ ఉన్నది. ముగ్గురు కూడా హాయిగా జీవిస్తూ ఉన్నారు. ఆ యొక్క గృష్ణకు ఒక చక్కటి బుద్ధి ఉన్నది. ఏమిటంటే తన జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని కూడా సుదేహతో చెప్పి, ఆ భర్త గారు కూడా పెద్ద భార్యను చక్కగా గౌరవిస్తూ ఉండేవారు. ఇంట్లో గౌరవం దక్కుతూ ఉండేది. ఆ విధంగా 3 సంవత్సరములు గడిచాయి. ఈ గృష్ణకు ఒక గొప్ప అలవాటు ఉన్నది. ప్రతిరోజు కూడా 101 పార్థివలింగములను చేసి పూజించి ఆ పార్థివలింగములను దగ్గరలో ఉన్నటువంటి ఒక చెరువులో గలుపుతూ ఉండేదనమాట. ఆ విధంగా ప్రతిరోజు విడవకుండా పూజిస్తూ ఉండేది. 3 సంవత్సరాల పాటు పూజించిందండి పరమేశ్వరుడిని, పార్థివేశ్వరుడిని. 1,00,000 లింగముల పూజ పూర్తయినదనమాట. అప్పుడు గర్భం ధరించి కొంతకాలానికి చక్కటి లక్షణవంతుడైనటువంటి అందగాడైనటువంటి పుత్రుణ్ణి కన్నది. ఆ పుత్ర ప్రేమతో పొంగిపోయినది. నేను తల్లినైనంతగా ఆ సుదేహ కూడా భావించినది. పుత్రుడు కలిగిన తర్వాత కూడా అతడు అక్కగారి పుత్రుడే అనేటువంటి భావంతో ఈమె కూడా వివరిస్తూ ఉండేది. చక్కగా జీవితం కొనసాగుతూ ఉన్నది. పిల్లవాడు పెద్దవాడయ్యాడు. చక్కటి కన్యను చూసి వివాహం కూడా చేసినారు. ఇక్కడ ఉన్న వీరైతే ఆమెకు సరి అయినటువంటి గౌరవాన్ని ఇచ్చినారు గాని, అత్తింటివారు, ఆ పిల్లవాడి యొక్క భార్య ఇంటివారు అసలు తల్లి అయినటువంటి కృష్ణ యందే పరమాదరమును కలిగి ఉండేవారు. వియ్యపురాలిగా చూసేవారు. పెద్ద తల్లిని సవితి తల్లిగానే చూసేవారు. పెద్దగా ఆదరణ చేసేవారు కాదు. దాంతో ఆ యొక్క సుదేహకు ఈర్ష్య పుట్టుకొని రావడం జరిగినది. నాకు ఆ ఆనందం దక్కలేదే, నాకు ఈ వియ్యపురాల యొక్క గౌరవాలు దక్కట్లేదే, ఆదరములు దక్కట్లేదే, అది అంతటి ఆనందంతో ఉన్నది, నేను దుఃఖంతో ఉన్నాను, అది కూడా దుఃఖపడాలి అంటే ఈ ఆనందం దానికి దూరం కావాలి అనేటువంటి తీవ్రమైన స్థాయికి అసూయ పెరిగిపోయినది. పెరిగిపోయి ఒకానొక రోజున ఆ యొక్క కుమారుడు, కోడలు ఇద్దరూ కూడా తమ గదిలో నిద్రిస్తూ ఉండగా అర్ధరాత్రి పూట వెళ్ళి ఒక కత్తితో ఆ కుమారుణ్ణి ముక్కలు ముక్కలుగా చేసి, కృష్ణ రోజు పార్థివలింగాలను పూజ చేసి ఏ చెరువులో అయితే కలుపుతుందో ఆ చెరువులో ఆ ముక్కలను కలిపి హాయిగా నిద్రపోవడం జరిగినది. పొద్దున్నే లేచినది, తెల్లవారుజామున లేస్తుంది ఆ కృష్ణ. ఆ సుధర్మ ఇద్దరు కూడా లేచినారు. ఆయన సంధ్యావందనాలు చేసుకున్నాడు, దేవతార్చనకు వెళ్ళినాడు. ఆయనకు తెలియదు అది ఈ విషయం అంతా కూడా. కృష్ణ కూడా చక్కగా 101 పార్థివలింగములను చేసి ఆ పార్థివలింగములను పూజిస్తూ ఉన్నది. ఇంతలోనే ఆ పిల్ల లేచినది భార్య.
లేచి రక్తసిక్తమై ఉన్నటువంటి పక్కను తన యొక్క వస్త్రములను చూసి భోరు భోరుమని ఏడుస్తూ గొల్లుమన్నది. ఇంతలోనే ఆ సుదేహ వచ్చి అమ్మో నా బిడ్డ చచ్చిపోయాడే అని ఏడుస్తూ ఏది ఇంక ఈ కృష్ణ ఏడవదే, గుండెలు బాదుకుంటూ ఏడవదే, ఆ దుఃఖం చూడాలనే కదా ఇంత చేసింది అంటూ ఉన్నది. ఇంత సందడి జరుగుతున్నా కూడా ఆ కృష్ణ ఏమాత్రం కూడా పట్టించుకోకుండా తన మనస్సును త్రికరణ శుద్ధిగా పరమేశ్వరుని యందే పెట్టి ఆ పార్థివ లింగేశ్వరుని యందే మనస్సును నిలిపి ఏ ఈశ్వరుడు నాకు ఈ పుత్రుణ్ణి ఇచ్చాడో ఆ ఈశ్వరుడే వాడిని కాపాడతాడు. నాకెందుకు దిగులు, సర్వము గూడా ఈశ్వరుడే జూసుకుంటాడు అని ఆ భావనలో నిమగ్నమైనదై పూజను పూర్తి జేసి 101 శివలింగాలను గూడా రోజు ఏ చెరువులో నిమజ్జనం జేస్తుందో ఆ చెరువులో నిమజ్జనం జేయడానికి వెళ్ళినది. వెళ్లి చూస్తే అక్కడ ఒక్కొక్క అంగము గూడా తేలి ఆడుతూ ఉన్నది నీటి మీద. అయినా గూడా ఏమాత్రము గూడా చెదరకుండా ఈశ్వర ఏమిటయా నీ యొక్క లీల అనుకున్నది. అందులో లింగములను వేసినది, నమస్కరించినది. ఏమాత్రం చెదరకుండా కృష్ణను చూసి ఈశ్వరుడు ఆశ్చర్యపోయాడు. ఏమిటి ఈ యొక్క తల్లి యొక్క భక్తి అని ఆ యొక్క ముక్కలన్నీ గూడా కలిపి తన యొక్క పుత్రునికి పునర్జీవితుడిని చేసి బ్రతికించి అమ్మా అనుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకున్నాడు ఆ యొక్క పుత్రుడు. ఆనందముతో ఆ పరమేశ్వరుడే బతికించాడు నాయన నిన్ను పద అన్నది. అప్పుడు ఆ పుత్రుడన్నాడు, "అమ్మా నన్ను పెద్దమ్మ ఇలా ముక్కలు ముక్కలు చేసిందమ్మా. దీనికంతటికి కారణం పెద్దమ్మ" అంటే, "లేదు నాయన తప్పు. అలా ఒకరి యందు ద్వేషభావన పెట్టుకోవడం అనేది సరైనటువంటి విషయము కాదు. నీ మనసులో నుంచి ఆ భావనను తీసివేయి. ఈశ్వరుడు నిన్ను నాకు ఇచ్చినాడు. తనలోకి నిన్ను తీసుకున్నాడు. మళ్ళీ ఆ ఈశ్వరుడే నాకు ఇచ్చినాడు. ఇందులో ఈశ్వరుడు యొక్క నిర్ణయము తప్ప మరి ఒకటి ఏమీ లేదు" అని చెప్పినది. ఆ మాటలు విన్నటువంటి ఈశ్వరుడు ఆశ్చర్యపోయిన వాడే ఆ తటాకంలో నుంచే దివ్య జ్యోతిర్లింగ రూపంలో ప్రత్యక్షమై, "ఓ కృష్ణ ఏమిటి నీ యొక్క ఔదార్యము? ఏమిటి నీ యొక్క స్థిర సంకల్పము? ఎంతటి నమ్మకంతో ఉన్నావు ఈశ్వరుని యందు? ఇటువంటి దారుణ పనికి నా మనస్సు ఉడికిపోతుంది. నా యొక్క త్రిశూలముతో ఆమెను సంహరిస్తానని" ఈశ్వరుడు త్రిశూలం పుచ్చుకొని బయలుదేరాడండి సంహరించడానికి. అయితే ఆ యొక్క కృష్ణ అడ్డుపడి, "లేదు స్వామి, ఆమెను సంహరించవలసినటువంటి అవసరం లేదు. ఆమె లేకపోతే నాకు వివాహం జరిగేదా? ఆమె లేకపోతే నాకు పుత్రుడు కలిగేవాడా? పోతే ఈరోజు నీ దర్శనం కలిగేదా? ఇన్ని గొప్ప పనులు జరగడానికి కారణం మా అక్కగారు కాబట్టి ఆమె యందు గూడా నీ అనుగ్రహమును ప్రసరింపచేయి. ఆమెకు కూడా సద్బుద్ధి కలిగేలా అనుగ్రహించు. ఈశ్వర భక్తి కలిగేలా అనుగ్రహించు." ఆమె కూడా చక్కటి ఈశ్వర భక్తురాలే మొదటి నుంచి గాని, మధ్యలో ఈ అసూయ అనేది రావడం వలన ఈ విధంగా జరిగినది కాబట్టి వెంటనే పరమేశ్వరుడు ఆశ్చర్యచకితుడై, వంశంలో పుట్టబోయే 101 తరముల వారు గొప్ప భక్తులుగా ఉంటారు, ఐశ్వర్యవంతులుగా ఉంటారు. మీ అక్కగారు కూడా అంటే భక్తితో ఎటువంటి అసూయ లేనిదై సద్బుద్ధితో ఉండబోతూ ఉన్నది. నా అనుగ్రహమును పరిపూర్ణంగా పొందబోతూ ఉన్నది. ఏమైనా వరము కోరుకో తల్లి, నీ భక్తికి మెచ్చినాను. ఎంత గొప్ప పార్థివలింగ పూజ చేసినావు తల్లి. ఈ పార్థివలింగం అంటేనే నేను తల్లి. పార్థివలింగముతో భేదము లేదు తల్లి నాకు. పార్థివలింగముతో ఎవడు నన్ను పూజిస్తాడో వాడి యొక్క సమస్త కష్టములను కూడా తీసివేస్తాను. పార్థివలింగములో నన్ను పూజించిన వాడికి ఇక జీవితంలో దుఃఖము అనేది ఉండదు. వాడికి ఏ కష్టము వస్తుందో ముందే ఊహించి తీర్చేస్తాను తల్లి. పార్థివలింగ పూజ అంత గొప్పది. నీకేం వరం కావాలో కోరుకో అంటే, "స్వామి నాకేం వరం కావాలి స్వామి? నీ పూజ చేసుకునేటువంటి భాగ్యం ఇచ్చావు. నీ పూజ చేసుకోవడం కన్నా కూడా గొప్ప స్థితి ఏమైనా ఉంటుందా?" అంటే ఈశ్వరుని యందు నిజంగా భక్తి ఉన్నవాడికి ఈశ్వర భక్తి ఒకటి చాలండి. అదే పరమ సంతృప్తినిస్తుంది. ఇది లేదు అనేటువంటి భావన లేదు. కాబట్టి కానీ నీవు అడిగావు కాబట్టి ఒక కోరిక కోరతాను స్వామి. ఇక్కడే జ్యోతిర్లింగ రూపములో ఈ తటాకంలోనే శాశ్వతంగా నివాసం ఉండి మున్ముందు వచ్చేటువంటి భక్తులను కూడా నన్ను ఏ విధంగా అనుగ్రహించావో ఆ విధంగానే అనుగ్రహించి రక్షించి కాపాడు స్వామి. అందరికీ కూడా అపమృత్యు దోషములను తొలగించు. వారి యొక్క సమస్త కష్టములను కూడా తీసివేయి. వారి యొక్క ఇబ్బందుల నుంచి ఈడేర్చు. ఒక రక్షణ కవచంలాగా కాపాడు స్వామి అని ఆ కృష్ణాదేవి కోరుకుంటే పరమేశ్వరుడు ఆశ్చర్యచకితుడై, "ఆహా! ఏమి ఔదార్యము తల్లి నీది. నీ యొక్క ఔదార్యమునకు ప్రతీకగా నేను ఈశ్వరునిగా గాదు, కృష్ణేశ్వరునిగానే ఇక్కడ నేను శాశ్వత నివాసం ఉంటాను. మున్ముందు తరాల వారు ఇక్కడికి వచ్చి నన్ను పూజించి నీ చరిత్ర చెప్పుకుంటే చాలు వాడి యొక్క సమస్త కష్టములు కూడా తీరిపోతాయి. కృష్ణేశ్వరుడు అనేటువంటి నామాన్ని స్మరిస్తే చాలు వాడి యొక్క కష్టాలను తీరుస్తాను" అని పరమేశ్వరుడు వరమునివ్వడం జరిగినది. ఆ తర్వాత కృష్ణ ఇంటికి చేరడం జరిగినది. జరిగినటువంటి విషయాన్నంతా కూడా చెప్పినది. అందరూ కూడా ఎంతో సంతోషించినారు. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలిగినది మన జన్మ ధన్యమైనదని భావించినారు. ఆ తర్వాత 101 తరాల పాటు వారి యొక్క
వంశంలో గొప్ప గొప్ప శివభక్తులు పుట్టి శివుణ్ణి సేవించుకున్నారు అని సూతుడు సౌనకాది మహామునులకు ద్వాదశ జ్యోతిర్లింగ మహిమను చెప్పడం జరిగినది. ఇంతటితో 12 జ్యోతిర్లింగముల మహిమను మనం పూర్తి చేసుకోవడం జరిగినది. ఇది సాధ్యమైనటువంటి విషయం కాదు. శివమహాపురాణాంతర్గతమైన ఈ 12 లింగముల చరిత్రమును ఎవడైతే వింటాడో వాడి యొక్క సమస్త పాపములు కూడా ఆ క్షణమే నశించిపోతాయి. ఇవి విన్నంత మాత్రము చేత దర్శించినటువంటి ఫలితం వస్తుందని సూతుడు వారు చెప్పడం జరిగినది. కాబట్టి ఇప్పుడు కార్తీక మాసంలో 6 లింగముల గురించి చెప్పాను. ఈ మాఘమాసంలో ఈరోజు పాల్గొన మాసం వచ్చింది. కానీ ఈ మార్గమాసంలో 6 లింగముల గురించి మొత్తం 12 లింగముల గురించి శివపురాణాంతర్గతంగా మనం చెప్పుకోవడం జరిగినది. ఇదంతా కూడా ఈశ్వరానుగ్రహం. ముఖ్యంగా ఈ కృష్ణేశ్వర లింగమును పరిశీలించండి. పార్థివలింగ పూజను పరమాద్భుతంగా మన ముందు చెప్పడం జరిగినది. కాబట్టి పార్థివలింగమును పూజిస్తే ముఖ్యంగా మనం ద్వాదశ జ్యోతిర్లింగాన్ని పరిశీలన చేసి చూడండి. ఇందులో అధికంగా దాదాపు 4 లింగములు పార్థివలింగ పూజ ద్వారానే ఆవిర్భవించడం జరిగినది. కాబట్టి మీరు ఎంతటి కష్టంలో ఉన్నా కూడా ఇంట్లో పార్థివలింగాన్ని పూజించండి. పార్థివలింగ పూజ చాలా సులభం అండి. మీకు ఏ మంత్రము రాకపోయినా కూడా శివాయ నమః అనేటువంటి నామాన్ని చెబుతూ పార్థివలింగాన్ని పూజించండి. అభిషేకం చేయండి. 16 ఉపచారాలతో అర్చన చేయండి. ఆ పార్థివలింగాన్ని తులసి చెట్టులో మీరు నిమజ్జనం చేసినా తప్పు లేదు. దగ్గరలో నది కానీ, చెరువు కానీ, కాలువ కానీ ఉంటే అందులో నిమజ్జనం చేయవచ్చు. ఏది లేకపోతే తులసి చెట్టులో నీరు పోసి దానిని నిమజ్జనం చేసినా కూడా తప్పు లేదు. ఏ రోజు పార్థివలింగాన్ని ఆ రోజే చేయాలి. ఒకే ముద్దతో పార్థివలింగం యొక్క కింది భాగాన్ని, పై భాగాన్ని చేయాలి. 2 ముద్దలతో చేయకూడదు. ఇలా పార్థివలింగ పూజ చేస్తే ఇక నా వల్ల కాదు అనేటువంటి స్థితి నుంచి కూడా బయటపడేస్తా. అసలు మీకు లేనిదంటూ ఏమీ ఉండదండి. సమస్తము వస్తాయి. భోగం వస్తుంది, వివాహం అవుతుంది, ఆరోగ్యం, ఐశ్వర్యం. అసలు ఒకటని చెప్పాలా, ఈశ్వరానుగ్రహం కలిగిందంటే వాడికి ఇక లోటే ఉండదు. కుబేరునితో సమానమైనటువంటి స్థితిని కలిగిస్తాడు. కాబట్టి అంత గొప్ప పార్థివ లింగ పూజను చేయమని మనకు పరమేశ్వరుడి యొక్క జ్యోతిర్లింగముల చరిత్రల ద్వారా చెబుతూ ఉన్నాడు. అంతేకాదు ఎంత పూజ చేసినా కూడా మనసులో అసూయ పెట్టుకోవద్దు అని కూడా మనకి ఈ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం ద్వారా చెబుతూ ఉన్నాడు. అసూయ ఉన్నట్లయితే ఆ పూజ ఫలించదండి. కాబట్టి స్వచ్ఛమైనటువంటి మనస్సుతో, శుద్ధమైనటువంటి బుద్ధితో ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తే ఆయన మనకి ఏది కావాలో అవి ఇస్తాడు. ఏది వద్దో అవి తీసేస్తాడు. కాబట్టి ఆ విధంగా మన మనస్సులు ఈశ్వరుని యందు శుద్ధంగా నిలిచేలా కాపాడమని ఆ పరమేశ్వరుని పాదాలు బట్టి ప్రార్థిస్తూ స్వస్తి. అందరికీ కూడా ధన్యవాదాలు. చక్కగా శ్రవణం చేసినందుకు. ఎంతమంది 12 జ్యోతిర్లింగాలు కూడా విన్నారండి? కామెంట్ చేయండి. ఎన్ని విన్నారో కూడా కామెంట్ చేయండి. ఎంతమంది ఈ యొక్క జ్యోతిర్లింగాలను దర్శించినారో, ఎన్ని జ్యోతిర్లింగాలను దర్శించినారో కామెంట్ చేయండి. తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.